హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏంటంటే, మ్యాథమెటికల్ ఆపరేటర్స్‌ని గురించి అండ్ జావా స్క్రిప్ట్‌లో ఏంటంటే, మ్యాథ్ అనే మెథడ్ ఉంది. ఓకేనా? సో, ఆ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి జావా స్క్రిప్ట్‌లో. ఓకేనా? అండ్ ఆ మ్యాథమెటికల్ ఆపరేటర్స్‌ని యూజ్ చేసుకొని మనం ఎలా పెర్ఫార్మ్ చేయగలం మ్యాథ్స్. ఓకేనా? అవి చెప్తాను. సో, బేసికల్లీ మనకి జావా స్క్రిప్ట్‌లో మ్యాథమెటికల్ ఆపరేటర్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఎడిషన్. దాని సింబల్ వచ్చేసి ప్లస్. సెకండ్ వన్ వచ్చేసి సబ్ట్రాక్షన్ మైనస్. ఓకే. థర్డ్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఓకే. యాస్టిక్. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి డివిజన్ స్లాష్. ఓకే. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఒకవేళ మనకేమైనా మాడ్యులస్ కావాలనుకుంటే పర్సెంటేజ్ సింబల్ అనేది యూజ్ చేస్తాం. ఇవి బేసికల్లీ మనకి మ్యాథ్ ఆపరేటర్స్ అన్నమాట. జావా స్క్రిప్ట్‌లో ఉన్నవి. ఈ మ్యాథ్ ఆపరేటర్స్‌ని యూజ్ చేసుకొని మనం ఎలా ఆహ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసుకోగలం అంటే, లెట్ మీ ఓపెన్ ద కన్సోల్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ 2 నంబర్స్ మీన్స్ నేను ప్లస్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తా. 2 ప్లస్ 5 సారీ 3. 5 అనేది వచ్చింది. ఒకవేళ మైనస్ చేయాలనుకుంటే 2 మైనస్ 3 -1 అనేది వచ్చింది. ఒకవేళ మల్టిప్లికేషన్ చేయాలంటే 2 ఇంటూ 3 6. ఒకవేళ డివిజన్ చేయాలనుకుంటే 2 డివైడెడ్ బై 3 ఆర్ ఎల్స్ లెట్ మీ షో యూ 6 డివైడెడ్ బై 2. ఓకే. 3 అనేది వచ్చింది. ఒకవేళ నాకు రిమైండర్ కావాలి. ఓకేనా? ఎప్పుడైతే నేను డివిజన్ చేస్తానో అప్పుడు నాకు ఇదేంటి కోఎఫిషియంట్ కదా! నాకు రిమైండర్ కావాలి. సో, రిమైండర్ కావాలంటే నాకు ఏంటంటే మాడ్యులస్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాము. అది ఎలా అంటే సేమ్ 6. ఓకే. 6 మాడ్యులస్ బై 2 ఎప్పుడైతే చేస్తానో నాకు 0 అనేది వచ్చింది. 6 డివైడెడ్ బై 2 రిమైండర్ ఏంటిదని 0 కాబట్టి నాకు రిమైండర్ 0 అని వచ్చింది. రిమైండర్ కావాలనుకుంటే మనం మాడ్యులస్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. నాట్ ఓన్లీ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే. సో, ఎవ్రీ లాంగ్వేజ్‌లో మనం యూజ్ చేస్తాము. ఈ మాడ్యులస్ ఆపరేటర్ అనేది. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేటర్స్‌ని యూజ్ చేసుకొని మ్యాథ్స్ అనేది చేస్తాము. లెట్ మీ గో టు కన్సోల్. ఇక్కడ మనం ఎట్లా అంటే కాన్స్ట్ యాడ్ 4 ప్లస్ 5 4 ప్లస్ 5 కన్సోల్.లాగ్ యాడ్. నేను ఎప్పుడైతే యాడ్ నొక్కానో నాకు కన్సోల్.లాగ్‌లోకెళ్ళానో 9 అనే ఆన్సర్ అయితే వచ్చిందనమాట. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే ఎడిషన్ అనేది ఆర్ ఎల్స్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్‌ని యూజ్ చేసుకొని మ్యాథ్స్ అనేది చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. నాది నాకేంటంటే ఒకవేళ 5 స్క్వేర్ ఓకేనా? 5 పవర్ 2 ఆర్ ఎల్స్ 5 పవర్ 10, 2 పవర్ 6 ఇలా కావాలనుకుంటే మనం ఏంటంటే డబుల్ ఆస్టిక్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఆహ్, ఒకవేళ మనం ఎక్స్‌పోనెన్షియల్ ఆపరేషన్స్ చేయాలనుకుంటే మనం ఏంటంటే డబుల్ ఆస్టిక్ అనేది యూజ్ చేస్తాము. లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో, ఇదనమాట ఆపరేటర్. యాహ్! లెట్ మీ షో యూ. ఒకవేళ నాకు 5 స్క్వేర్ కావాలంటే 5 ఇంటూ 2. ఓకే. ఇది 5 స్క్వేర్ వాల్యూ 25. ఒకవేళ నాకు 2 పవర్ 3 కావాలనుకుంటున్నా. ఓకే. 8 అనేది వచ్చింది. ఒకవేళ 2 పవర్ 10 కావాలనుకుంటే జస్ట్ ఎ మినిట్ 2 పవర్ 10. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే డబుల్ ఆస్టిక్ అనేది యూజ్ చేసుకొని పవర్ ఆపరేషన్స్ అనేవి చేసుకోగలం. ఓకే. కూల్. నౌ ఇవన్నమాట. ప్రస్తుతానికి మ్యాథ్ ఆపరేటర్స్ వచ్చేసి మనకి ఇయున్నాయి. ఏంటివి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్ అండ్ డబుల్ ఆస్ట్రిక్. నౌ మనకి జావా స్క్రిప్ట్‌లో ఏంటంటే మ్యాథ్ అనే ఒక మెథడ్ ఉంది. ఓకేనా? ఆర్ ఎల్స్ వి కెన్ సే ఇట్ యాస్ ఆబ్జెక్ట్. ఓకే. యాహ్! ఆ మ్యాథ్ మెథడ్‌ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది చేయొచ్చు. అది ఎలా అంటే లెట్ మీ షో యూ ఫస్ట్ వాట్ ఈస్ ద మ్యాథ్
ఆబ్జెక్ట్ ఓకే. సో, మ్యాథ్ అని జస్ట్ టైప్ చేయండి. ఎంటర్ చేయండి. ఓకే. సో, నాకేంటంటే ఆల్ లాగ్ వాల్యూస్ అనేది అండ్ ఎక్స్‌పోనెన్షియల్ వాల్యూ, పై వాల్యూ, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఓకే. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అండ్ ఇలా కొన్ని డిఫరెంట్ ఏంటంటే మెథడ్స్ కూడా నాకున్నాయన్నమాట. మనం వీటిల్ని యూజ్ చేసుకొని ఓకేనా ఆపరేషన్స్ అనేది చేసుకోగలం. అది ఎలా? ఓకేనా? ఒక్కొక్కటి నేను చెప్తాను. యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ నాకు హ్మ్. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 తెలియాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఏంటిది 5 కదా! ఓకేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ 25 వచ్చేసి 5 కదా! అది ఎలా అంటే మ్యాథ్ డాట్ ఎస్‌క్యూఆర్‌టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఓకే. 25 మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఏంటి? 5 వచ్చిద్దనమాట. ఒకవేళ మనం ఏదైనా చేయొచ్చు. మ్యాథ్ డాట్ 81 చేశామనుకోండి. లెట్స్ సే మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 81 చేశాననుకోండి. 9 అనేది వచ్చింది. సో, ఒకవేళ మనం ఏమైనా స్క్వేర్ రూట్ వాల్యూస్ కనుక్కోవాలనుకుంటే మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అని రాసి అండ్ దాని లోపల ఏ వాల్యూ ఒక స్క్వేర్ రూట్ కనుక్కోవాలనుకుంటున్నామో ఆ వాల్యూని ఇక్కడ పాస్ చేయాలనమాట. ఓకే. యాహ్! సో, అండ్ ఇంకా ఇంకొకటొచ్చేసి మ్యాథ్ డాట్ పవర్ ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 2/2 ఆ వాల్యూ కావాలనుకుంటే మ్యాథ్ డాట్ ఓకేనా? పవ్ అండ్ 2/2 కావాలి కాబట్టి 2 ఒకవేళ 2/3 కావాలనుకుంటే 2/3 8 ఒకవేళ 2/10 కావాలనుకుంటే వచ్చేదనమాట. సో, మామూలుగా ఆపరేటర్స్‌ని యూజ్ చేసుకోవాలనుకుంటే డబుల్ యాస్టెక్ ఆర్ ఎల్స్ మెథడ్స్‌ని యూజ్ చేసుకున్న మనకి సేమ్ వాల్యూయే వస్తది. ఓకే. యాహ్! స్క్వేర్ రూట్ అయితే మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్, పవర్ వాల్యూ కనుక్కోవాలనుకుంటే మ్యాథ్ డాట్ పవర్. ఓకే. మ్యాథ్ డాట్ పవ్. అండ్ ఇంకొకటొచ్చేసి మనకి ఆహ్, మోస్ట్ యూజ్ చేస్తారనమాట. మనం ఎక్కడైనా అంటే లైక్ ప్రోగ్రామింగ్‌లో ఎక్కువగా యూజ్ చేస్తాము. లెట్ మీ షో యూ లెట్ మీ క్లియర్ ఇట్. మ్యాథ్ డాట్ ఫ్లోర్ అని ఒకటుందనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రైట్ ఇట్ హియర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా నేను ఒక 10 నంబర్స్ రాసుకున్నా. ఓకే. నౌ ఇప్పుడు నేను ఒక నంబర్ ఉంది నా దగ్గర. అదొచ్చేసి 4.5 ఈ 4.5కి ఓకేనా? 4.5కి బిలో వాల్యూ ఏంటిది? ఇక్కడున్న వాటిలో 4.5కి బిలో వాల్యూ ఏంటిది? 4 కదా! అండ్ 4.5కి అబోవ్ వాల్యూ ఉన్నదేంటిది? 5 కదా! సో, ఒకవేళ నాకు బిలో వాల్యూ కావాలనుకుంటే ఓకేనా? బిలో వాల్యూ కావాలనుకుంటే నేను ఫ్లోర్ అనేది యూజ్ చేస్తా. ఓకేనా? ఫ్లోర్ అనేది యూజ్ చేస్తా. ఒకవేళ నాకు అబోవ్ వాల్యూ కావాలనుకుంటే సీల్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తా. ఓకే. లెట్ మీ రైట్ హియర్ క్లియర్‌లీ. ఒకవేళ నాకు 4.5కి తక్కువ ఉన్న వాల్యూ ఏదైతే కావాలనుకుంటున్నానో ఈ రేంజ్‌లో 1, 2, 3, 4, 5 రేంజ్‌లో ఓకేనా? ఏదైతే డెసిమల్స్‌లో ఉందో దాన్ని ఇంటీజర్‌లో తక్కువలో ఉన్న వాల్యూ కావాలనుకుంటే ఫ్లోర్ అని యూజ్ చేస్తాం. ఒకవేళ నాకు ఎక్కువగా ఉన్న వాల్యూ కావాలనుకుంటే సీల్ అనేది యూజ్ చేస్తాము. లెట్ మీ షో యూ విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఒకవేళ నేను మ్యాథ్ డాట్ ఓకే. ఫ్లోర్ 4.5 అని ఇచ్చాను. నాకు రిజల్ట్ ఏమొచ్చింది? 4 అని ఇచ్చింది. ఈవెన్ ఇఫ్ అట్ ఆల్ నేను 4.8 ఇచ్చినా గానీ నాకు ఏంటి 4 అని ఇచ్చిద్ది. ఎందుకంటే దానికన్నా తక్కువ వాల్యూ ఏంటంటే తక్కువ వాల్యూ ఇచ్చిద్ది మనకి. ఓకేనా? తక్కువ వాల్యూ ఇచ్చిద్ది. ఈవెన్ ఇఫ్ అట్ ఆల్ నేను ఒకవేళ 4.9 చేశాను గానీ 4 ఇచ్చిద్ది. తక్కువ వాల్యూ ఇచ్చిద్ది. ఒకవేళ ఎక్కువ వాల్యూ కావాలనుకుంటే దానికన్నా ముందల ఇంటీజర్ నంబర్ కావాలి. ఓకేనా? దీనికన్నా ముందల ఇంటీజర్ నంబర్ కావాలి అనుకుంటే సీల్ యూజ్ చేస్తాం. ఒకవేళ దీనికన్నా ఎనకమాల ఉన్న ఇంటీజర్ వాల్యూ కావాలనుకుంటే ఫ్లోర్ అనేది యూజ్ చేస్తాము. నౌ ఇప్పుడు నేను సీల్ అనేది యూజ్ చేస్తా. మ్యాథ్ డాట్ సీల్ 4.5 అనేది వచ్చింది. ఒకవేళ నేను 4.1 ఇచ్చినా గానీ చూడండి 5 అనేది ఇస్తది. ఓకే.
దీనికన్నా నెక్స్ట్ ఇంటీజర్ వాల్యూ ఇచ్చిద్ది. డెసిమల్‌కి నెక్స్ట్ ఇంటీజర్ ఏదైతే ఉండిద్దో ఆ వాల్యూని ఇచ్చిద్ది. దీనేంటిది దీనికన్నా బి ప్రీవియస్ ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉండిద్దో అది ప్రొవైడ్ చేసిద్ది. ఓకే. మ్యాథ్ డాట్ ఫ్లోర్‌కి అండ్ సీల్‌కి మెయిన్ డిఫరెన్స్ ఇదనమాట. ఓకే. ఇట్ వాస్ మోస్ట్‌లీ మనకి ఇంటర్‌వ్యూస్ క్వెషన్‌లో అడుగుతా ఉంటారనమాట. స్లీ సీల్‌కి, ఫ్లోర్‌కి డిఫరెన్స్ ఏంటని. అండ్ ఇంకొక మెయిన్ మెథడ్ వచ్చేసి రౌండ్ అనమాట. సో, ఈ రౌండ్ ఏం చేసిద్దంటే, ఇప్పుడు 4.5కి బిలో ఏంటిది? 4 కదా! సో, ఒకవేళ మనం లెట్ మీ రైట్ ఇట్ హియర్ క్లియర్‌లీ. ఒక్ ఒకవేళ మనం 4.1 ఇచ్చినా ఆర్ 4.2 ఇచ్చినా, 4.3 వాల్యూ ఇచ్చినా ఆర్ ఎల్స్ 4.4 ఇచ్చినా ఓకేనా? ఇదేం చేసిద్దంటే దీనికన్నా ప్రీవియస్ ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేసిద్ది. ప్రీవియస్ ఇంటీజర్ వాల్యూ ఏంటిది? 4 కదా! సో, 4 ప్రింట్ చేసిద్ది. ఒకవేళ మనం ఏంటంటే లెట్ మీ రైట్ ఇట్ హియర్ క్లియర్‌లీ. ఒకవేళ మనం ఏంటంటే 4.5 గాని, 4.6, 4.7, 4.8, 4.9 ఇచ్చామనుకోండి. ఇదేంటంటే నెక్స్ట్ ఇంటీజర్ ఏదేంటిది? 5 అనేది ఇచ్చిద్ది. ఓకేనా? 5 కన్నా బిలో ఇస్తే దాని ప్రీవియస్ ఇంటీజర్ ఇచ్చిద్ది. దెన్ ఒకవేళ 4.5 కన్నా అబోవ్ వాల్యూ ఇస్తే మనకేంటంటే దాని నెక్స్ట్ ఇంటీజర్ వాల్యూ ఇచ్చిద్ది. ఏంటిది? మ్యాథ్ డాట్ రౌండ్ అనమాట. లెట్ మీ రైట్ ఇట్ హియర్. మ్యాథ్ డాట్ రౌండ్. ఓకేనా. మ్యాథ్ డాట్ రౌండ్ ఏంటి? 4.4కి ఓకేనా. 0.4 కన్నా ఏదైనా ఇస్తే వాల్యూ దాని ప్రీవియస్ ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేసిద్ది. ఒకవేళ 0.5 కన్నా ఏమైనా ఎక్కువ వాల్యూ ఇస్తే దానికి నెక్స్ట్ ఇంటీజర్ వాల్యూ మనకి ప్రొవైడ్ చేసిద్ది. లెట్ మీ షో యూ. సో, మ్యాథ్ డాట్ రౌండ్ 4.4 ఓకే. 4 అనేది వచ్చింది. ఒకవేళ 4.5 అని ఇస్తే నాకు 5 అనేది ఇస్తది. ఓకే. సో, ఇలా రౌండ్ ఆపరేటర్ రౌండ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము. యాహ్! ఇంకొకటొచ్చేసి మ్యాథ్ డాట్ ఓకే. మ్యాథ్ డాట్ రాండమ్ అనమాట. యాహ్! ఈ మ్యాథ్ డాట్ రాండమ్ ఏంటంటే ఒకవేళ మనం రాండమ్ నంబర్స్‌ని ఏమైనా జనరేట్ చేసుకోవాలనుకుంటే వి విల్ యూజ్ దిస్ మ్యాథ్ డాట్ రాండమ్ మెథడ్ అనమాట. యాహ్! మోస్ట్‌లీ మనం యూజ్ చేస్తాము మ్యాథ్ డాట్ రాండమ్ అనేది మ్యాథ్ డాట్ రాండమ్. ఓకే. మ్యాథ్ డాట్ రాండమ్ అనేది ఎప్పుడైతే యూజ్ చేస్తామో మనకి సమ్ రాండమ్ నంబర్స్ అనేది జనరేట్ అవుతది. చూసారా? 0.9, 0.1, 0.7, 0.2, 0.6, 0.3 ఇదేంటంటే ఓన్లీ 0 నుంచి 0.9 ఈ రేంజ్‌లో మాత్రమే మనకి జనరేట్ చేసేదనమాట. 0 నుంచి 0.09 ఆ రేంజ్‌లోనే మనకి జనరేట్ చేసేది. ఒకవేళ బియాండ్ దట్ మనకేమైనా కావాలనుకుంటే మనం ఏంటంటే అడిషనల్‌గా మల్టిప్లికేషన్ చేస్తాం. ఇంటూ 10 చేస్తే నాకేంటంటే బిట్వీన్ 0-10 రేంజ్‌లో వస్తది. ఇది 0 ఓకే. 6, 9, 7, 2, 3, 8 ఓకే. 7 అగైన్ 0 ఇలా మనం ఏంటంటే ఇంక్రీజ్ చేసుకోవాలి వాల్యూస్. ఒకవేళ నాకు 2 డిజిట్స్ కావాలనుకుంటే ఇంటూ 0 ఓకే. 5, 6, 676 ఓకే. 81, 14, 38 ఒకవేళ నాకు 0-20 రేంజ్‌లో కావాలనుకుంటే ఇంటూ 20 చేయొచ్చు. ఓకే. 14, 16, 14 ఓకే. 9 సో, ఇలా మనం ఏంటంటే అడిషనల్‌గా మల్టిప్లికేషన్ చేస్తే మనకి బిట్వీన్ ఆ రేంజ్‌లో వస్తాయి. మనం బేసికల్‌గా చూస్తాం కదా! ఓటీపీస్ జనరేట్ చేస్తాం కదా! ఓటీపీస్‌లో సిస్ 0 సారీ ఓటీపీస్‌లో మనకి ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 4 ఆర్ 6 అనేది ఉంటాయి. ఒకవేళ మనకి 4 డిజిట్ కావాలనుకుంటే 0, 0, 0, 0 ఎప్పుడైతే మనం 4 డిజిట్స్ అయితే యూజ్ చేసామో మనకి 4 డిజిట్స్ ఓటీపీ అనేది వచ్చిద్ది ఇట్లా. ఇట్లా రాండమ్‌గా జనరేట్ అవుతది. ఓకే. యాహ్! ఒకవేళ 6 కావాలనుకుంటే అడిషనల్ ఇంకో 2 జీరోస్ యాడ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6 ఇట్లా 6 డిజిట్స్ అనేది జనరేట్ అవుతది. ఓకే. యాహ్! ఇప్పుడు మనకేంటి ఇక డెసిమల్ పాయింట్స్‌లో వస్తుంది. ఈ డెసిమల్ పాయింట్స్‌లో మనకి రాకూడదనుకుంటే ఓకే. ఈ డెసిమల్ పాయింట్స్‌లో రాకూడదనుకుంటే వాట్ వి విల్ డూ మీన్స్ మ్యాథ్ డాట్ ఓకేనా. వి విల్ యూజ్ ద సీల్ ఆర్ ఫ్లోర్ ఓకేనా. మ్యాథ్ డాట్ రాండమ్
ఇంటూ 6 4 5 6 ఓకే. యాహ్! ఎప్పుడైతే మ్యాథ్.ర్యాండమ్ ఇంటూ 6 చేస్తే నాకు ఓన్లీ 6 డిజిట్స్ అనేది జనరేట్ చేస్తుంది ఇంకొకసారి. యాహ్! ఇలా మనం ఏంటంటే సీల్ ఆర్ వి కెన్ యూజ్ ఫ్లోర్. ఓకే. యాహ్! ఇదేంటి నేను చెప్పాను గదా! బిట్వీన్ ఆ రేంజెస్‌లో వస్తదని. ఏంటంటే 0 నుంచి 6000 ఓకేనా? లైక్ 6 డిజిట్స్ లోపల వస్తది మనకి. యాహ్! సమ్‌టైమ్స్ మనకి 4 డిజిట్స్ ఆర్ ఎల్స్ 2 డిజిట్స్ గూడా వస్తాయి. ఓకే. యాహ్! చూస్తే చూసారు గదా! యాహ్! వి కెన్ యూజ్ ద రౌండ్ ఆల్సో. రౌండ్. సారీ జస్ట్ ఎ మినిట్. రౌండ్. ఓకే. రౌండ్‌ని యూజ్ చేసుకున్న మనకి వితౌట్ డెసిమల్స్ అనేది వస్తది. యాహ్! ఇంకొకటొచ్చేసి మనకేంటంటే మ్యాథ్ డాట్ ఏబిఎస్ అబ్సల్యూట్ వాల్యూ అనేది ఇచ్చిద్ది. ఒకవేళ 20 ఇచ్చాననుకోండి 20 ఇస్తది. ఇప్పుడు నేను -20 అని ఇచ్చాను. నాకు అవుట్‌పుట్ వచ్చేసి +20 అనేది ఇచ్చింది. ఈ మ్యాథ్ డాట్ ఏబిఎస్ ఏం చేసిద్దంటే ఇఫ్ అట్ ఆల్ మీరు నెగెటివ్ నంబర్స్ ఇస్తే మనకేంటంటే పాజిటివ్ నంబర్స్‌లోకి కన్వర్ట్ చేసి అవుట్‌పుట్ అనేది ప్రొవైడ్ చేసిద్ది. ఇఫ్ అట్ ఆల్ నేను -70 ఇస్తే నాకు +70 అనేది ప్రొవైడ్ చేసి ఇచ్చింది అవుట్‌పుట్. ఓకే. యాహ్! దెన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ. నేను స్ట్రింగ్స్‌లో 10 ఓకేనా? ఇంటూ 10 అని ఇచ్చాననుకోండి. స్ట్రింగ్స్‌లో ఇచ్చాను 10 ఇంటూ 10 అని. చూస్తే నాకు నంబర్ వచ్చింది అవుట్‌పుట్. చూసారా? 10 ఇంటూ 10 100 అండ్ డేటా టైప్ కూడా నంబర్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇటు జావా స్క్రిప్ట్‌లో ఏంటంటే ఆటోమేటిక్‌గా ఏంటంటే టైప్ అనేది కన్వర్షన్ అయిపోతది. మనం ఎక్స్‌ప్లిసిట్‌గా కన్వర్షన్ అనేది చేయవసరలా. ఓకే. ఎక్స్‌ప్లిసిట్‌గా కన్వర్షన్ అనేది చేయవసరలా. ఆటోమేటిక్‌గా జావా స్క్రిప్ట్‌లో ఏంటంటే ఆటోమేటిక్‌గా కన్వర్ట్ అయిపోయి అండ్ రిజల్ట్ అనేది మనకి ప్రొవైడ్ చేసిద్ది. యాహ్! ఇలా మనం ఏంటంటే స్ట్రింగ్స్‌ని కూడా మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు. బట్ ఏంటంటే బోత్ షుడ్ బి నంబర్స్ ఓన్లీ. ఇఫ్ అట్ ఆల్ నేను హెచ్‌హెచ్ అని ఇచ్చాననుకోండి. చూసారా? నాకు నాట్ ఏ నంబర్ అని అవుట్‌పుట్ కింద ఇచ్చింది. ఓకే. నాట్ ఏ నంబర్. యాహ్! దెన్ నేను మాక్సిమం అన్నీ కవర్ చేశాననుకుంటున్నాను. లెట్ మీ షో యూ. యాహ్! మనం మన ప్రోగ్రామింగ్‌లో ఏవైతే యూజ్ చేస్తామో అవన్నీ నేను కవర్ చేశాను. ఏబిఎస్ యూజ్ చేస్తాము. పై అనేది యూజ్ చేస్తాము. దెన్ ఓకే. ఫ్లోర్ అనేది యూజ్ చేస్తాము. యాహ్! ఈ ట్రిగ్నోమెట్రిక్ అండ్ ఎక్స్‌పోనెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఎక్కువగా యూజ్ చేయము. దెన్ రౌండ్ చెప్పాను. పవర్ చెప్పాను. మాక్స్ ఓకే. మాక్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెట్ ఆఫ్ నంబర్స్ ఇచ్చాను. హ్మ్. ఆ సెట్ ఆఫ్ నంబర్స్‌లో నాకు మాక్సిమం వాల్యూ కావాలి. ఓకేనా? సో, అది ఇక్కడ నేను పాస్ చేస్తున్నాను. 20 దెన్ 30 దెన్ 40 దెన్ 50 అనేది ఇలా ఇచ్చాను. దీంట్లో మాక్సిమం ఏదైతే ఉండిద్దో అది నాకు ప్రొవైడ్ చేసిద్ది. మ్యాథ్.మ్యాక్స్ ఏంటంటే మనం సెట్ ఆఫ్ నంబర్స్ ఇస్తాం కదా! ఆ సెట్ ఆఫ్ నంబర్స్‌లో ఏదైతే మాక్సిమం నంబర్ ఉండిద్దో ఆ నంబర్ మనకి ప్రొవైడ్ చేసిద్ది. ఒకవేళ మినిమమ్ కావాలనుకుంటే మిన్ అనమాట. ఓకే. మిన్.